ఓజస్ గంభీర. మనం చెప్తే నార్మల్గానే ఉంటుంది, కానీ ఆయన చెప్తే ఇంపాక్ట్ వేరే కదా. అసలు ఈ సుజీత్ అన్న కొత్తగా ఏం ట్రై చేశాడు? కొంపతీస్ నార్మల్ రివెంజ్ స్టోరీని మళ్ళీ తీసాడా ఏంటి? టెంప్లెట్ మూవీ అయితే కాదు కదా. అసలు ఈ మూవీకి ఇంత హైప్ ఎందుకు? ఓజీ చూద్దరు గారు బాగుంటుంది. ఓజస్ గంభీర హిట్ అవుతుందంటారా? అది తెలియాలంటే మనం 25th వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ట్రైలర్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. మన ఛానల్లో వీడియోస్ వచ్చి ఛానల్ అవుతుంది కదా. సారీ, కొంచెం బిజీగా ఉన్నాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓజస్ గంభీర 2023లో సుజీత్ డైరెక్టర్గా, పవన్ కళ్యాణ్ గారు హీరోగా డివివి బ్యానర్స్లో స్టార్ట్ అయిన మూవీ. స్ట్రాటజిక్ ప్లాన్స్తో మంచి బుజ్ క్రియేట్ చేసుకుంది. తమన్నా మ్యూజిక్ దీనికి ఒక పెట్రోల్ లాగా హెల్ప్ అయ్యింది ఫైర్ స్ట్రోమ్తో. అసలు మ్యాటర్కి వస్తే ఓజీ టీఎఫ్ఐ టెంప్లెట్ మూవీస్ లాగా నార్మల్ రివెంజ్ డ్రామానా లేక కొత్త కాన్సెప్టా? నార్మల్ రివెంజ్ డ్రామా అంటే హీరో ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ వైఫ్నో వాళ్ళ డాడీనో వాళ్ళ తమ్ముడినో చంపేయడం, మళ్ళీ హీరో వచ్చి రివెంజ్ తీసుకోవడం, ఇలా. ఎక్స్పెక్టేషన్ 1 ట్రైలర్ చూశాక ఇది నా ఎక్స్పెక్టేషన్ 1. ఓజస్ గంభీర ఒక గ్యాంగ్స్టర్ ఇన్ ముంబై. తన వైఫ్ చనిపోయిన తర్వాత మొత్తం ప్రకాష్ రాజ్ గారికి వదిలేసి తన కూతురు లేదా కొడుకుతో వేరే సిటీకి వెళ్ళి వన్స్ ప్రకాష్ రాజ్కి థ్రెట్ ఉందని తెలిసాక మళ్ళీ వచ్చి తనని సేవ్ చేసి విలన్ని చంపేస్తాడు. ది ఎండ్. ఇది కామన్గా ట్రైలర్ చూడగానే యావరేజ్ మూవీ లవర్కి ఎక్స్పెక్ట్ చేసే స్టోరీ. ఎక్స్పెక్టేషన్ 2 ఓజస్ గంభీర అండ్ ఓమి ఒకే గురువు దగ్గర ఇద్దరు స్టూడెంట్స్గా ఉంటారు. ఓమి ఈజ్ ఎ బ్యాడ్ గాయ్ వెరాజ్ ఓజస్ గంభీర ఈజ్ ఎ గుడ్ వన్. ఇద్దరు ఫైట్ చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ ముంబై వన్స్ ఓజస్ గంభీర లేడని తెలిసాక ఓమి మొత్తం సిటీని కంట్రోల్లో తెచ్చుకొని ప్రకాష్ రాజ్ గారిని చంపేద్దాం అనుకుంటాడు. ఇది తెలిసిన ఓజస్ గంభీర మళ్ళీ రిటర్న్ ముంబైకి వచ్చి అందరినీ సేవ్ చేసి వీళ్ళని చంపేస్తాడు. ది ఎండ్. సాహో అండ్ ఓజీ 2 యూనివర్సా? ఇక్కడి నుంచి ఈ కేసును ఒక అండర్ కవర్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తాడు. ఒకసారి ట్రైలర్లో ఈ షాట్ చూడండి. ఇక్కడ వాజీ సిటీ అని ఉంది. మన సాహోలో కూడా వాజీ సిటీలోనే ప్రభాస్ ఉంటాడు. అతని నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది? నువ్వు వాజీ సిటీ గురించి విన్నావు కదా. ఇట్స్ కాల్డ్ ద డేంజరస్ సిటీ ఆఫ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్స్. కాబట్టి ఫ్యాన్స్ అందరూ దీన్ని యూనివర్స్ అంటున్నారు. ఏమో సుజీత్ అన్న హైప్ క్రీంగా పెంచడానికి ఫ్యాన్స్ కోసం ఇలా క్రియేట్ చేసి ఉండొచ్చు. అది ఫేక్. యూనివర్స్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఒకవేళ చేసుంటే మాత్రం టీఎఫ్ఐ ఇండియన్ సినిమాలోనే ఇది ఒక బ్లాక్ బస్టర్ యూనివర్స్ అవుతుంది. లైక్ ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక యూనివర్స్లో ఉంటే లైక్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. డివివి బ్యానర్స్ దీని మీద చాలా ఖర్చు పెట్టారు. ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 300 crores. మన ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణలో 133 crores. 300 crores దాడితేనే ఓజస్ గంభీర హిట్ అని డిక్లేర్ చేస్తారు. ఓజీ సినిమా చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది. సుజీత్ అన్న చాలా డీప్గా దీనిలో వర్క్ చేశాడు. స్టోరీ అండ్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ట్రై చేద్దామని పవన్ కళ్యాణ్ గారికి రీమేక్ స్టోరీ కాకుండా కొత్తగా ఏదైనా ఇవ్వాలి అనుకున్నాడు. ఒక ఫ్యాన్ బై మూమెంట్. సుజీత్ అన్న ఎంత కొత్తగా ఆలోచించాడంటే ఇప్పుడు ఆయన సపరేట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇందులో ఫ్యాన్స్ ఒక 10 lakhs వస్తే వాళ్ళే అప్డేట్స్ ఇవ్వడం, అంటే ఫ్యాన్స్ అప్డేట్స్ అడగడం నుంచి వాళ్ళే అప్డేట్స్ ఇచ్చుకోవడం వరకు తీసుకొచ్చాడు. అందరికీ హాయ్. యూ ఆల్ నో హౌ బిగ్ ఫ్యాన్ ఐ యామ్. ఫ్యాన్స్ అందరూ ఓజీ సినిమాని వాళ్ళ సొంత సినిమాలాగా ఓన్ చేసుకున్నారు. సో మీకోసం మా టీం అందరం కలిసి ఫ్యూ మంత్స్ నుంచి వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ద హోల్ కాంటెంట్ ఈస్ రెడీ. ఇది ఎవరితో రిలీజ్ చేద్దామా అని వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. నాకు అనిపించింది కాంటెంట్ని నేను రిలీజ్ చేయడం కాదు, మీరే రిలీజ్ చేస్తారు. వీ క్రియేటెడ్ వెబ్సైట్ ఆన్ దిస్ కాల్డ్ www.oncemore.io. 10 lakh members పార్టిసిపేట్ చేస్తే యూ కెన్ అన్వీల్ దట్ హోల్ కాంటెంట్ విచ్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్. కొంతమంది లక్కీ ఫ్యాన్స్కి మా తరపు నుంచి కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. హోప్ యూ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ డూ విజిట్ ద వెబ్సైట్. ఎందుకంటే ఆయన ఒకప్పుడు ఫ్యాన్ కాబట్టి. గబ్బర్ సింగ్ మూవీ చూసి థియేటర్ బయట అర్చుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఓజీని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్, ఓజీ క్రియేటర్. మన పవన్ కళ్యాణ్ గారిని మనం అనుకున్నట్టు కొత్తగా చూపిస్తున్న ఒక ఫ్యాన్, మామూలు ఫ్యాన్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ అందరినీ కడుపు నింపేశాడు. ఆ కటానా పట్టుకొని ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఒక్కొక్క ఫ్యాన్ కళ్ళల్లో ఆ ఆనందం చూడాలి. ఒక చిన్న పాప అయితే ఓజస్ గంభీర్ అని ఎలా అరుస్తుందో ఒకసారి మీరే చూడండి వీడియో.
ఈ వయసు నుంచి ఇలా ఉంటే ఈ అమ్మాయి పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాము. ఆ గన్స్, ఆ కటానా, ఈ జపనీస్ లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తే ఏదో కొత్తగా ట్రై చేస్తాడు అనిపిస్తుంది. కానీ ఈ ట్రైలర్లో మాత్రం మనకి హైప్ని తగ్గించడానికి, ఒక ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడానికి ఇలా చేశాడు అనిపిస్తుంది. స్టోరీస్ ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని సినిమా మొత్తం మంచిగా చూపించి ఉంటే ఫ్యాన్స్ని ఇది బ్లాక్ బస్టర్ చేస్తారు. అదే కొత్త కాన్సెప్ట్ అయితే మాత్రం ఇంక మీ ఊహగా వదిలేస్తున్నా. అదే ఇంక సాహోకి యూనివర్స్ అయితే మాత్రం థియేటర్ బయట అంబులెన్స్, ఫైర్ ఇంజన్ కన్ఫామ్ ఉండాల్సిందే. మొత్తం తగలబెట్టేస్తారు. మొత్తం తగలబెట్టేస్తా సార్. సాహో, పంజా, కలేజా ఇలాంటి మూవీస్ లాగా 5-10 years తర్వాత కాకుండా ఇప్పుడే అర్థం చేసుకొని దీన్ని హిట్ చేయాలి. లేకపోతే ఇలాంటి మూవీస్ మళ్ళీ తీయరు. ఏ మాస్ రొట్ట సినిమాలో మన మొగాన్ని మింగుతారు. ఆ టెన్షన్ నాకు ఉందిరే. ఫైనల్గా రొటీన్ రివెంజ్ డ్రామా అయినా లేక కొత్త కాన్సెప్ట్ అయినా ఏది ఏమైనా మూవీస్ లాగా చూద్దాం. ప్రతి సీన్ లాజిక్తో తీయాలంటే కష్టంగా. హీరో అన్నాక కొంచెం ఎలివేషన్ ఇవ్వాలి, వీళ్ళనికి కొంచెం ఎలివేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇద్దరిని మ్యాచ్ చేయడానికి కొంచెం లాజిక్ని అర్థం చేసుకోవాలి మనమే. కానీ ఓవర్ మరీ బోయా మాస్ వద్దులేండి. ఇంకా ఫైనల్గా ఒకటే చెప్పాలి, ఓజస్ గంభీరా కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని ఆ కటానాతో 2 ముక్కలుగా కట్ చేసి పడేయండి. థ్యాంక్ యూ.